తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగించి సోమవారానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పిఠాపురంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తన పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసిన మంత్రి నారా లోకేష్ నాయకత్వం పార్టీకి, భవిష్యత్తు తరానికి ఎంతో అవసరమన్నారు. యువగళం పాదయాత్ర సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్ర నెమర వేసుకుంటూ చేస్తా ఉంది. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ఎండనక వాననక ఈ రాష్ట్రం అంతా పర్యటన చేసి ఎక్కడికెక్కడ బ్రహ్మరథం పెట్టారు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర. ఒక్క రాయలసీమలోనే 46 మంది మీద కేసులు వేశారు. అది కూడా ఎన్ఆర్ఐల మీద కూడా కేసులు వేశారు. పోలీసులు సపోర్ట్ లేకుండా పోలీసులు కూడా ఉక్కుపాదం మోపినా సరే ఈవేళ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర వల్లనే తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చింది, విజయం చేకూర్చిందని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో శని, ఆదివారాలు సెలవులు, కానీ నారా లోకేష్ పాదయాత్రలో రాత్రింబావుల్లో కష్టపడి పనిచేశారు. రాత్రి 2 అయినా 3 అయినా ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు రోజు తప్పితే ఏ రోజు కూడా పాదయాత్ర ఆగలేదు. పిఠాపురం నియోజకవర్గంలో 5 రోజులు పాదయాత్ర చేశారు. ఈ విధంగా లోకేష్ గారు పాదయాత్రలో పలు హామీలు ఇస్తూ హామీల సందర్భంగా ఎక్కడికెక్కడ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక మరి హామీలు పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీసీఎస్ని తీసుకొచ్చారు, గూగుల్ని తీసుకొచ్చారు, మొన్నటికి మొన్న దావూస్ వెళ్ళారు, ఎన్నో ఎంఓఏలు అయినాయి. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో ఆ ఉద్యోగాలకు పునాది వేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఏమంటున్నానంటే నారా లోకేష్ గారు ఈరోజు కోటి సభ్యత్వాలు చేసిన నాయకుడు. అదేవిధంగా నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా 50 లక్షల సభ్యత్వాలు చేసి ఇన్సూరెన్స్ ఇచ్చిన నాయకుడు. ఈరోజు కోటి సభ్యత్వాలతో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చి భరోసా ఇచ్చిన నాయకుడు. ఎంచేతంటే ఈరోజు మనం రాష్ట్రానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం 2047 అని. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ప్రణాళికలు వేయవలసిన బాధ్యత రథసారథి చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తూ, ఎందువల్లంటే ఇటువంటి నాయకుడి వల్లనే కింద పడిన తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తిన పైకి లెగడం జరిగింది. కారణం 3156 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్ వల్లనే పార్టీ పైకి ఉవ్వెత్తిన లేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అటువంటి నారా లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి యువగళం పాదయాత్ర సందర్భంగా 1వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారికి బ్రహ్మరథం పెడుతున్నారు. ఆయన నాయకత్వాన్ని సమర్థించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో బలీయంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, కూటమి సమయంలో ఏదైతే అక్రమ అరెస్టు సమయంలో మరి యువగళం పాదయాత్రను ఆపివేయడం జరిగింది. అదే సమయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. విమర్శలకు ఎక్కడా తావు లేకుండా పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో ఒంగోలు, కంచరవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తనిఖీ చేశారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఆయన పాఠశాలలో తనిఖీ చేశారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పలు పాఠశాలల్లో విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుతపులి మృతి చెందింది. ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లిలో చోటు చేసుకుంది. విజయవాడ జాతీయ రహదారిపైకి వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. చిరుతపులి తీవ్ర గాయాలతో సుమారు గంటపాటు కొట్టుమిట్టిలాడిందని పలువురు వాహనదారులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రతి ఇంటిలోనూ ఏఐ ప్రొఫెషనల్ ఉండాలనేది ప్రభుత్వ ఆశయమన్న సీఎం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడకట్టారు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.